ఓం నమ శివాయ. ముందుగా మా సబ్స్క్రైబర్లందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పవిత్రంగా జరుపుకునే శివరాత్రి. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మనం. డైరెక్ట్గా పాయింట్ వస్తున్నాం. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారంటే శివుడు మరియు పార్వతి యొక్క పెళ్లి రోజు అని జరుపుకుంటారు. అలాగే కైలాసంలో తాండవం చేస్తారు శివుడు అని చెప్పి జరుపుకుంటారు అన్నమాట. సో ఈరోజు మనం మా నియర్ టౌన్లో గంగ ఉందన్నమాట, పక్కన శివాలయం ఉంది. సో నేను మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు వెళ్ళి స్నానాలు చేసి దేవుడిని దర్శించుకుంటున్నాం శివరాత్రి కాబట్టి. సో ఈ వీడియో చివరిగా చూడండి, మేము ఎక్కడ జరుపుకున్నామో. మీరు కూడా రామగుండం గోదావరి గారి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. వీడియో చివరిగా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మేము బయలుదేరాము. ఆ పక్కనే కాబట్టి 15 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. సో మేము అక్కడికి వచ్చేసరికి 7 అయింది. ఈరోజు చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అప్పటికి ఎప్పుడు ఖాళీగా ఉండే రోడ్డు, ఈరోజు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో మేము అక్కడికి వచ్చి చూస్తే ఫుల్ ఉన్నారు జనాలు. మేము ఆల్రెడీ ఇంకా చూసి ఇక్కడ అవ్వదు ఈరోజు దర్శనం అని చెప్పి మళ్ళీ మేము రిటర్న్ తిరిగాం. ఎందుకంటే పక్కన ఇంకో శివాలయం ఉంది, గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో మేము రిటర్న్ తిరిగాం పక్కనే కాబట్టి మా ఫ్యామిలీ అంతా రిటర్న్ తిరిగి, అంటే పక్కన 1 కిలోమీటర్ అన్నమాట. సో పక్కనే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట అందరూ. మా పెద్దమ్మ మీ అందరికి హాయ్ చెప్పండి అని చెప్పంటే హాయ్ అని చెప్పింది. మా సిస్టర్ వాళ్ళందరూ చూసి యూట్యూబర్ అని చెప్పి కామెంట్ చేస్తే నవ్వారు అనమాట. సో మేము ఇంకొంచెం ముందులే కాబట్టి కొంచెం ముందుకు రావాలేమో, మీకు చూడొచ్చు ఇది ఇక్కడే మాట పక్కనే. సో ఇదే గంగమ్మ టెంపుల్ మాట, ఎదురుగా ఉంటుంది కదా, 4 అడుగులు ఇస్తే వచ్చేస్తుంది. పక్కన అందరూ చూస్తూ ఉన్నారు ఈయన వీడియో చేస్తున్నాడు అని చెప్పి. పెద్దగా నేను పట్టించుకోలేదు, ఇవన్నీ నేను పట్టించుకోను కాబట్టి. సో ఇక్కడే మాట ఇది చిన్నపిల్లలు చాలా హ్యాపీగా పరిగెడతా పోయి మునగదు అని చెప్పి చాలా హ్యాపీగా వచ్చినారు. ఈరోజు అందులో స్కూల్ ఉండదు కదా, సండే కూడా అందులో కలిసి వచ్చింది అందరికి. ఆ పిల్లోడు వీడియో తీస్తుంటే పరిగెత్తాడు. ఫైనల్కి మేము రీచ్ అయ్యామన్నమాట. ఫైనల్గా మేము రీచ్ అయ్యాం. మా ఫ్యామిలీ మొత్తం చూడండి, మా అక్క, మా అమ్మ, మా పెద్దమ్మ, మా వదిన, మా అల్ల అక్కడ ఉంది, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అందరూ వచ్చాం. వెనకుండేది గంగ, ఉండేది పోలీసులు. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఫెస్టివల్ బాగా గ్రాండ్గా చేస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ ఎదురుగున్న గంగలో ఫ్రెష్ అప్ అయ్యి అదే మునిగేసి ఇక్కడికి వచ్చి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అనమాట. పక్కనే చిన్న టెంపుల్ ఉంది. అటు సైడ్ రైట్ సైడ్ ఏమో బిఫోర్ మనం పోయి వచ్చిన కాడి నుంచి ఏమో శివుడి స్టాచ్యూ కూడా ఉందన్నమాట. మళ్ళీ చివరిలో చూపిస్తాను వీడియో. ఇది పక్కనే. సరే అని చెప్పి మా బ్రదర్ని అడిగాడు, హిస్టారికల్గా ఏమైనా ఉందా ఏమైనా తెలుసా నేను అడిగాను. ఆయన మాటల్లోనే వినండి. అంటే నీకేమైనా తెలుసా? ఎందుకు వచ్చా నేను పెద్దోళ్ళు, నువ్వు పెద్దోడు కదా. ఇంకా మా పెదనాన్న మా ఫాదర్ ఇద్దరు తిట్టాడనమాట, మీరు ఆటలు ఆడుతుంటే రష్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి అంటే ఓకే అని చెప్పి దిగామన్నమాట. సో మా ఫ్యామిలీ అందరం ముందుకు సాగింది. నేను మాత్రం మొబైల్ రికార్డ్ చేయాలి కాబట్టి చాలా లోతు ఎక్కువ ఉందని చెప్పి, అటువైపు చాలా తక్కువ లోతు ఉందని చెప్పి నేను ఇంకో వైపు నుంచి లోపలికి తిరుగుకుంటూ వచ్చాను అనమాట. సో అక్కడికి వచ్చే టైంకి మా ఫ్యామిలీ ఆల్రెడీ వచ్చేసి నీళ్ళల్లో మునుగుతా మా బ్రదర్ వాళ్ళందరూ ఆడుతున్నారు వాటర్లో. థింగ్స్ అన్ని పక్కన పెట్టి ఒక మొబైల్ వరకు తీసుకొచ్చుకున్నాను. మా పేదనాన్ని ఈత కొట్టట్లేదు, నడుచుకుంటా వస్తాడు. మా వదిన మా అక్క ఇద్దరు కాలేజ్ మేట్స్ మాట. వాళ్ళే మునగండి అంటే ఇద్దరు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ ముచ్చట్లు మాత్రం ఆపలేదు. మా పెద్దమ్మ 3 ముంతలు వేస్తుంది నీళ్ళు, 3 సార్లు మునగాలంటే కదా. వీళ్ళేమో కింద ఆడుకుంటున్నారు. మా పెదనాన్న ఏమో ఆసనాలు వేస్తున్నాడు. ఇంకా నేను మా బ్రదర్ వాళ్ళ వైపు వెళ్తానంటే వాళ్ళు ఆల్రెడీ WWE ఛాంపియన్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరు ఇద్దరు చూసుకొని నా బోడీ అని చెప్పి కొట్లాడుతున్నారు. నాకు రిఫ్రీ చేయమంటున్నారు. అందులోకి శివుడి మీద గంగ నీళ్ళు పోయాలి కాబట్టి నేను బాటిల్ నిండా నీళ్ళు తీసుకొని పక్కకు వచ్చానమాట. మొబైల్ మీద నీళ్ళు పడుతున్నాయి అని. సో మంది వాటర్ ప్రూఫ్ కాదు కదా. సో పట్టుకొని తిరిగి వచ్చే టైంకి పక్కనే ఇంకోటి జరిగింది ఏంటంటే, పక్కనే పూనకాలు వచ్చాయన్నమాట. అంటే దేవుడు గంగ తల్లి వచ్చి చెప్తారు కదా, ఆయనకు వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఎవరికో దేవుడు పూనాడు, ఆయనకి చెప్తున్నారు. ఏదో పూనకం వచ్చినట్టుంది, ఏదేదో చెప్తాడు, నాకు తెలీదు.
ఆ అమ్మాయి అంత క్యూట్ అడిగేళ్ళకి వీడియో తీయలేదు, అందులోకి ఆమె వెళ్ళిపోయింది అనమాట. సో నా టర్న్ వచ్చిందని చెప్పి మా మొబైల్ మా బ్రదర్కి ఇచ్చి నేను కూడా 3 మునకలు వేసాను. అలాగే మా ఫాదర్ని ఈతొచ్చా అని చెప్తే వచ్చన్నాడు. సరే ఒకసారి కొట్టండి అని చెప్పి మా మదర్ అనింది అనమాట. సరే అని చెప్పి ఈత కొట్టమంటే నాయనే డ్యాన్స్ చేస్తున్నాడు, మీరే చూడండి. ఈత అంటే అదేనంట, నాకు తెలియదు ఇప్పుడు నాకు ఈత అంటే అదేనని. అదేంటంటే ఇక్కడ నీళ్ళు లేవు, లోతు లేదు అంటున్నాడు. అందరూ మా మా బ్రదర్ అందరూ నవ్వుకుంటాను అట చుట్టూరు చూసి. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే మాత్రం నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. ఖచ్చితంగా ఈత అనేది చిన్న వయసులో నేను నేర్చుకుని తర్వాత నేర్చుకోవాలన్న కష్టం, నేర్చుకోలేము ఒక ఏజ్ వచ్చినాక. అలాగే మా ఫాదర్ నేను కొట్టి చూపిస్తా అని చెప్పి చూడండి ఎట్లా సరదాగా ఉన్నాడు మాట ఈరోజు అందరికీ. సో నేను ఈ గ్యాప్లో లేడీస్ మొదలెట్టేశారు పూజలు. అదే గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా కొబ్బరికాయలు అన్ని కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఇంకా లేట్ అవుతుంది. అయితే నేను క్వశ్చన్ అడిగాను అనమాట, ఎవరి దేవుడు వాళ్ళకే అంట. ఇక్కడ ఆల్రెడీ చేసిన వాళ్ళు గంగమ్మ అని చెప్పి పూజ ఇచ్చున్నారు అనమాట. ఎందుకు అట్లా చేస్తున్నారంటే ఎవరి దేవుడు వాళ్ళకే, ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకుంటే ఈ లేడీస్ అందరూ అంతే కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఈ గ్యాప్లో నేను పోయి శివుడి కాడికి వెళ్ళి ఆ దర్శనం రష్ ఎక్కువ ఉందని చెప్పి శివుడి కాడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాను అనమాట. చేతిలో వాటర్ కూడా ఉంటే వాటర్ కూడా గంగమ్మ తల్లి వాటర్ పోసేసి నా సబ్స్క్రైబర్స్ చాలా బాగుండాలి, నా సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ అని చెప్పి, మీరు బాగుండాలి నేను బాగుండాలి అని చెప్పి కోరుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంత దూరం వచ్చా కాబట్టి పక్కన ఉన్న గంగమ్మ తల్లి కాడికి వెళ్ళి గంగమ్మ తల్లి దర్శనం కూడా నేను చేసేసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకా అక్కడ తిరునాళ్ళకి వెళ్దామని చెప్పి పక్కన ఉన్న తిరునాళ్ళకి కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళడానికి నేను తప్పిపోయాను అనమాట. నేను కాదు, ఫ్యామిలీ తప్పిపోయింది, నేను మాత్రం సేఫ్గానే ఉన్నాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ తప్పిపోయారు ఫ్రెండ్స్. అందుకే అందరూ తీసుకొచ్చి అందరినీ, వాళ్ళు తప్పిపోయారు నేనే తప్పిపోయాను. ఇక్కడ హనుమాన్ వేషం వేసుకొని ఒక ఆయన ఉన్నారనమాట, అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో నాకు కూడా వీడియో తీస్తుంటే అక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇదే ఇంకో వైపు చెప్పారు కదా, ఈ మార్నింగ్ ఇక్కడ రావాల్సింది ఫుల్ ఉన్న రష్ అని చెప్పి మేము అటువైపు వెళ్ళి పూజ చేయించుకొని వచ్చాము. సో ఇక్కడ స్టాచ్యూ శివుడిది. సో ఇక్కడ కూడా నాన్న తంటల వరతో దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఇంక అయిపోయింది బ్రో, వచ్చినందుకు ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, పొద్దు నుంచి ఏం తెలియదని. అంతే ఈ రోజుకి ఈ వీడియో అంతే. ఇంకా ఫైనల్గా మేము గంగ స్నానాలు చేసేసాం, దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, గంగ నీళ్ళు చేసాం.